డియర్ స్టూడెంట్స్, మనకి IIIT ఎంట్రన్స్లో రెడ్యూస్డ్ సిలబస్ని బేస్ చేసుకొని క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. సో నేను ఈ క్లాస్ని మన రెడ్యూస్డ్ సిలబస్ని బేస్ చేసుకొని మీకు ప్రజెంట్ చేస్తాను. బట్ ఒక విషయం గుర్తుంచుకోండి, మనకి ప్రతి చాప్టర్లో సిలబస్ అనేది తక్కువగా కనిపించవచ్చు, బట్ ఆ కాన్సెప్ట్స్ని మాత్రం చాలా డెప్త్గా మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే కాన్సెప్ట్స్ తక్కువగా ఉన్నా వాటి మీద వచ్చే క్వశ్చన్స్ మాత్రం చాలా అప్లికేటెడ్గా అడుగుతాడు, ఇది మాత్రం షూర్. సో ఎవరైతే కాన్సెప్ట్స్ని డీటెయిల్డ్గా నేర్చుకుంటారో వాళ్ళే అప్లికేటెడ్గా ఇచ్చిన క్వశ్చన్స్ని కూడా ఆన్సర్ చేయగలుగుతారు. కాబట్టి తక్కువ కాన్సెప్ట్స్ ఉన్నా కూడా చాలా క్లియర్గా నేర్చుకుంటే చాలా యూస్ఫుల్గా ఉంటుంది. దీన్ని గుర్తుంచుకొని మీరు ప్రిపేర్ అవ్వండి. ఓకే, రైట్. ఈరోజు క్లాస్లో టాంజెంట్స్ అండ్ సీకెంట్స్ టు ఎ సర్కిల్ ఈ చాప్టర్కి సంబంధించిన కాన్సెప్ట్స్ రెడ్యూస్డ్ సిలబస్ని బేస్ చేసుకుని మీకు చెప్తాను. అలానే ఈ కాన్సెప్ట్స్ పై టెక్స్ట్ బుక్లో ఇచ్చిన బిట్స్తో పాటుగా అప్లికేటెడ్గా ఎలా ఇస్తాడో అప్లికేటెడ్ బిట్స్ని కూడా మీకు ప్రిపేర్ చేసి ఉంచాను. వాటిని కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. క్లాస్ చివరి వరకు జాగ్రత్తగా వినండి. ఓకే, రైట్. వెన్ ఏ సర్కిల్ and a line are drawn in a same plane, we have the following cases. ఒక సర్కిల్ ని ఒక లైన్ ని మనం సేమ్ ప్లేన్ లో తీసుకుంటే మనకి ఎలాంటి కేసెస్ ఫేస్ చేస్తామో ఒకసారి చూద్దాం. ఫస్ట్ వన్ ఏంటంటే, ద లైన్ అండ్ ద సర్కిల్ మే నాట్ ఇంటర్సెక్టింగ్ ఎట్ ఆల్. సర్కిల్ మరియు ఆ లైన్ అనేవి మే నాట్ ఇంటర్సెక్టింగ్ ఎట్ ఆల్. ఆ సర్కిల్ ని ఆ లైన్ అనేది ఎక్కడ కూడా ఇంటర్సెక్ట్ చేయకపోవచ్చు. సెకండ్ కేసు ఏంటంటే, ద లైన్ మే ఇంటర్సెక్ట్ ద సర్కిల్ ఎట్ 2 పాయింట్స్. ఆ సర్కిల్ ని అదే ప్లేన్ లో మనం డ్రా చేస్తున్న లైన్ అనేది ఆ సర్కిల్ ని 2 పాయింట్స్ వద్ద ఇంటర్సెక్ట్ చేయొచ్చు. థర్డ్ కేసు ఏంటంటే, ద లైన్ మే టచ్ ద సర్కిల్ ఎట్ ఓన్లీ 1 పాయింట్. ఆ సర్కిల్ ని అదే ప్లేన్ లో డ్రా చేసే లైన్ అనేది టచ్ చేసే అవకాశం ఉంటుంది. ఇలా మనకి ఈ 3 కేసెస్ అనేవి ఒక సర్కిల్ ని ఒక లైన్ ని సేమ్ ప్లేన్ లో తీసుకుంటే ఈ 3 సందర్భాలు మనకి కనిపిస్తాయి. ఓకే, అయితే ఈ ఫస్ట్ కేసులో లైన్ అనేది సర్కిల్ ని ఇంటర్సెక్ట్ చేయలేదు. ఇఫ్ ఏ లైన్ నాట్ ఇంటర్సెక్ట్ ద సర్కిల్ ఎట్ ఎనీ పాయింట్, then that line is called not intersecting line. నాట్ ఇంటర్సెక్టింగ్ లైన్ అని ఈ లైన్ ని మనం అంటాం. ఈ సెకండ్ కేసు చూడండి, ఈ సర్కిల్ ని ఈ లైన్ అనేది 2 పాయింట్స్ వద్ద ఇంటర్సెక్ట్ చేస్తే ఇలాంటి లైన్ ని మనం ఏమంటామంటే సీకెంట్ అంటాం. ఇఫ్ ఏ లైన్ మీట్స్ ద సర్కిల్ ఎట్ 2 పాయింట్స్, దెన్ దట్ లైన్ ఈజ్ కాల్డ్ సీకెంట్. దీన్ని మనం తెలుగులో ఛేదన రేఖ అని అంటాం. ఓకే, థర్డ్ కేసు చూడండి, ద లైన్ మే టచ్ ద సర్కిల్ ఎట్ ఓన్లీ 1 పాయింట్. మనం డ్రా చేసిన సర్కిల్ ని ఆ లైన్ అనేది ఓన్లీ 1 పాయింట్ వద్ద ఇంటర్సెక్ట్ చేస్తే, దట్ మీన్స్ ఆ సర్కిల్ ఆ లైన్ అనేది టచ్ చేస్తే, దట్ మీన్స్ ఆ లైన్ అనేది ఆ సర్కిల్ ని 1 పాయింట్ వద్ద మీట్ అయితే, దెన్ దట్ లైన్ ఈజ్ కాల్డ్ టాంజెంట్. తెలుగులో స్పర్శ రేఖ అని అంటాం. సర్కిల్ ని లైన్ అనేది ఇంటర్సెక్ట్ చేయకపోతే దాన్ని నాట్ ఇంటర్సెక్టింగ్ లైన్ అంటాం, అఖండిత రేఖ. సర్కిల్ ని లైన్ అనేది 2 పాయింట్స్ వద్ద ఇంటర్సెక్ట్ చేస్తే దాన్ని సీకెంట్ అంటాం, ఛేదన రేఖ. సర్కిల్ ని లైన్ అనేది ఒకే పాయింట్ వద్ద ఇంటర్సెక్ట్ చేస్తే, దట్ మీన్స్ సర్కిల్ ని ఆ లైన్ అనేది టచ్ చేస్తే దానిని మనం టాంజెంట్ అంటాం, స్పర్శ రేఖ. ఓకే, ఇక్కడ ఒక విషయాన్ని గమనిద్దాం. సర్కిల్ ని ఆ లైన్ అనేది ఏ పాయింట్ వద్ద ఇంటర్సెక్ట్ చేస్తుందో ఆ పాయింట్ ని మనం పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ లేదా స్పర్శ బిందువు అని తెలుగులో అంటాం. సో ఈ విషయాన్ని ముందుగా మనం తెలుసుకోవాలి. ఇప్పుడు టాంజెంట్ టు ద సర్కిల్ కి సంబంధించిన ఇంపార్టెంట్ ప్రాపర్టీస్ ఉన్నాయి. ఆ ప్రాపర్టీస్ ని మాత్రం బాగా తెలుసుకోవాలి. ఈ చాప్టర్ లో ఉండే మెయిన్ కాన్సెప్ట్స్ ఏంటంటే ఆ ప్రాపర్టీస్ తెలుసుకోవడమే. ఆ ప్రాపర్టీస్ ని మీకు విత్ ఫిగర్ తో డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా వినండి. ఆ కాన్సెప్ట్స్ అన్ని విన్న తర్వాత, ఆ ప్రాపర్టీస్ అన్ని తెలుసుకున్న తర్వాత ప్రతి ప్రాపర్టీ పైన కూడా మీకు
రిలేటెడ్గా వర్క్డ్ ఎగ్జాంపుల్స్ అనేవి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలానే అప్లికేటెడ్గా కొన్ని బిట్స్ని కూడా ప్రిపేర్ చేసి ఉంచాను, వాటిని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలానే ప్రీవియస్ పేపర్స్లో బిట్స్ని కూడా మీకు చివరిలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కంప్లీట్గా వినండి. ఓకే, రైట్. ఫస్ట్ వన్ ఏంటంటే, ఎట్ ఎ పాయింట్ ఆన్ ఎ సర్కిల్ ఓన్లీ వన్ టాంజెంట్ కెన్ బి డ్రాన్. ఏదైనా ఒక సర్కిల్ తీసుకోండి, ఆ సర్కిల్ పై ఏదైనా ఒక పాయింట్ వద్ద ఆ సర్కిల్ కి ఎన్ని టాంజెంట్స్ డ్రా చేయొచ్చు అంటే ఓన్లీ వన్ టాంజెంట్ కెన్ బి డ్రాన్. ఒకే ఒక టాంజెంట్ ని మనం డ్రా చేయగలం. ఏదైనా ఒక సర్కిల్ కి ఏదైనా ఒక పాయింట్ వద్ద, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పి అనే పాయింట్ సర్కిల్ పై తీసుకుందాం. ఈ పి అనే పాయింట్ వద్ద ఆ సర్కిల్ కి ఎన్ని టాంజెంట్స్ గీయగలం అంటే ఓన్లీ వన్ టాంజెంట్ మాత్రమే డ్రా చేయగలం. ఓకే, సెకండ్ వన్ చూడండి. వీ కెన్ డ్రా ఇన్ఫైనైట్ టాంజెంట్స్ టు ఎ గివెన్ సర్కిల్. ఏదైనా ఒక సర్కిల్ తీసుకుంటే ఈ సర్కిల్ కి ఎన్ని టాంజెంట్స్ డ్రా చేయొచ్చు? సర్కిల్ పై ఎన్ని పాయింట్స్ ఉంటాయి? సర్కిల్ పై ఉండే పాయింట్స్ ఇన్ఫైనైట్ ఉంటాయి. ప్రతి పాయింట్ దగ్గర మనం ఒక టాంజెంట్ ని డ్రా చేయొచ్చు. కాబట్టి ఒక సర్కిల్ కి మనం ఎన్ని టాంజెంట్స్ డ్రా చేయొచ్చు అంటే ఇన్ఫైనైట్ టాంజెంట్స్ ని డ్రా చేయొచ్చు. సర్కిల్ పై ఉండే ప్రతి పాయింట్ వద్ద కూడా మనం ఒక టాంజెంట్ ని డ్రా చేయొచ్చు. సో మనకి ఒక సర్కిల్ కి ఇన్ఫైనైట్ టాంజెంట్స్ ని డ్రా చేయొచ్చు. ఓకే, అనంతమైన స్పర్శరేఖలు గీయొచ్చు ఒక వృత్తానికి. బట్ ఒక వృత్తానికి ఒక పాయింట్ వద్ద ఎన్ని టాంజెంట్స్ డ్రా చేయొచ్చు అంటే ఓన్లీ వన్ టాంజెంట్. ఒకే ఒక స్పర్శరేఖను మాత్రమే మనం ఒక బిందువు వద్ద డ్రా చేయొచ్చు. ఈ రెండు విషయాలకి ఉన్న డిఫరెన్స్ ని గమనించండి. ఓకే, ఏదైనా ఒక సర్కిల్ కి ఒక పాయింట్ వద్ద అయితే వన్ టాంజెంట్ డ్రా చేయొచ్చు. ఏదైనా ఒక సర్కిల్ కి ఎన్ని టాంజెంట్స్ డ్రా చేయొచ్చు అంటే ఇన్ఫైనైట్ టాంజెంట్స్ ని డ్రా చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ ప్రాపర్టీ చూద్దాం. ఫ్రమ్ ఎనీ గివెన్ ఎక్స్టర్నల్ పాయింట్ టూ టాంజెంట్స్ కెన్ బి డ్రాన్ టు ఎ సర్కిల్ అండ్ ఆల్సో ఆర్ ఇన్ ఈక్వల్ లెంత్. ఏదైనా ఒక సర్కిల్ డ్రా చేయండి. సర్కిల్ కి ఎక్స్టర్నల్ గా ఒక పాయింట్ ని ఐడెంటిఫై చేయండి. ఒక సర్కిల్ కి ఎక్స్టర్నల్ పాయింట్ నుంచి అంటే బాహ్య బిందువు నుంచి ఆ సర్కిల్ కి టూ టాంజెంట్స్ ని మాత్రమే డ్రా చేయగలం. ఫర్ ఎగ్జాంపుల్, ఇలా ఒక టాంజెంట్, ఇలా ఒక టాంజెంట్. ఇక్కడ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అంటే స్పర్శ బిందువు ఏ అనుకుందాం. ఇక్కడ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ స్పర్శ బిందువు బి అనుకుందాం. పిఏ అనేది ఒక టాంజెంట్, పిబి అనేది ఒక టాంజెంట్. ఇలా టూ టాంజెంట్స్ ని మాత్రమే ఒక సర్కిల్ యొక్క ఎక్స్టర్నల్ పాయింట్ నుంచి మనం డ్రా చేయొచ్చు. ఈ విషయాన్ని మనం తెలుసుకోవాలి. అట్ ద సేమ్ టైం దీస్ టూ టాంజెంట్స్ ఆర్ ఇన్ ఈక్వల్ లెంత్. ఈ పిఏ అనే టాంజెంట్, ఈ పిబి అనే టాంజెంట్ ఈక్వల్ లెంత్ ని ఖచ్చితంగా కలిగి ఉంటాయి. ఇది చాలా ఇంపార్టెంట్ ప్రాపర్టీ, దీన్ని బాగా గుర్తుంచుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, ఇలా ఒక ఫిగర్ డ్రా చేసి పిఏ లెంత్ 3 సెంటీమీటర్స్ అని ఇచ్చి పిబి లెంత్ x సెంటీమీటర్స్ అని ఇచ్చి x ఈక్వల్స్ టు డాష్ అని మనకి ఇచ్చాడనుకో, మనకి ప్రాపర్టీ వెంటనే ఐడియా రావాలి. ఏంటి ఈ ప్రాపర్టీ? ఏదైనా ఒక సర్కిల్ కి దాని యొక్క ఎక్స్టర్నల్ పాయింట్ నుంచి టూ టాంజెంట్స్ ని డ్రా చేయొచ్చు కదా. ఆ టూ టాంజెంట్స్ కూడా ఈక్వల్ లెంత్ కలిగి ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ x వాల్యూ కూడా 3 సెంటీమీటర్స్ అవుతుంది. ఆ విషయం ఈ ప్రాపర్టీని బట్టి మనకి తెలుస్తుంది. సో ఆ విధంగా మనకి ప్రతి ప్రాపర్టీకి అప్లికేటెడ్ గా సమ్స్ అనేవి వస్తాయి. ఓకే, నెక్స్ట్ ప్రాపర్టీ చూద్దాం. ఫ్రమ్ ఎనీ పాయింట్ ఇన్సైడ్ ఎ సర్కిల్ నో టాంజెంట్ కెన్ బి డ్రాన్ టు ద సర్కిల్. ఏదైనా ఒక సర్కిల్ ని డ్రా చేస్తే ఆ సర్కిల్ యొక్క ఇన్సైడ్ లో ఏదైనా ఒక పాయింట్ తీసుకుంటే ఆ ఇన్సైడ్ లో ఉండే పాయింట్ నుంచి ఆ సర్కిల్ కి ఎన్ని టాంజెంట్స్ డ్రా చేయొచ్చు అని అడిగితే అసలు డ్రా చేయలేం. నో టాంజెంట్ కెన్ బి డ్రాన్ టు ద గివెన్ సర్కిల్. ఓకే, ఎక్స్టర్నల్ పాయింట్ అయితే టూ టాంజెంట్స్ డ్రా చేయొచ్చు. అదే ఇంటర్నల్ గా పాయింట్ తీసుకుంటే ఆ సర్కిల్ కి టాంజెంట్స్ అనేవి మనం డ్రా చేయలేం. ఓకే, రైట్. నెక్స్ట్ ప్రాపర్టీ చూద్దాం. ద టాంజెంట్ ఎట్ ఎనీ పాయింట్ ఆన్ ఎ సర్కిల్ ఈజ్ పెర్పెండిక్యులర్ టు ద రేడియస్ త్రూ ద పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. చూడండి, చాలా ఇంపార్టెంట్ ఇది. ఇది బాగా తెలుసుకోవాలి. ఏదైనా ఒక సర్కిల్ డ్రా చేద్దాం. దిస్ ఈస్ ద సెంటర్ ఆఫ్ ద సర్కిల్ ఓ. ఈ సర్కిల్ పై పి అనే ఒక పాయింట్ ని మనం ఐడెంటిఫై చేద్దాం. ఈ పి అనే పాయింట్ వద్ద మనం ఒక టాంజెంట్ ని డ్రా చేసాం అనుకుందాం. ఓకే, ఈ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ పి వద్ద
ఈ సర్కిల్ కి ఒక రేడియస్ ని మనం డ్రా చేద్దాం. ఈ ట్యాంజెంట్ ని మనం L అని అనుకుందాం. ఈ రేడియస్, ఈ ట్యాంజెంట్ అనేవి ఖచ్చితంగా పెర్పెండిక్యులర్ గా ఉంటాయి. అంటే 90 డిగ్రీస్ యాంగిల్ చేసుకోబడతాయి. అంటే OP పెర్పెండిక్యులర్ టు L. ఈ ట్యాంజెంట్ కి ఆ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ వద్ద మనం డ్రా చేసిన రేడియస్ అనేది పెర్పెండిక్యులర్ గా ఉంటుంది. దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాపర్టీ. దీన్ని బాగా గుర్తుంచుకోండి. రేడియస్ అండ్ ట్యాంజెంట్ అనేవి పెర్పెండిక్యులర్ గా ఉంటాయి అనే విషయం మనకు తెలియాలి. ఓకే, రైట్. లెంత్ ఆఫ్ ద ట్యాంజెంట్. ఒక ట్యాంజెంట్ యొక్క లెంత్ ని ఫైండ్ అవుట్ చేయడం చాలా ఇంపార్టెంట్. దీనికి ఒక ఫార్ములా కూడా ఉంటుంది. ఆ ఫార్ములా ఎలా వస్తుందో మీకు నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక సర్కిల్ డ్రా చేద్దాం, సెంటర్ O. ఓకే, ఈ సర్కిల్ కి ఎక్స్టర్నల్ పాయింట్ P ని మనం ఐడెంటిఫై చేద్దాం. ఈ సెంటర్ నుంచి ఈ P గల డిస్టెన్స్ OP. ఓకే, ఈ డిస్టెన్స్ ని మనం D అనుకుందాం. D అనే డిస్టెన్స్ ఏంటంటే ఆ సర్కిల్ యొక్క సెంటర్ నుంచి ఆ ఎక్స్టర్నల్ పాయింట్ కి మధ్య గల డిస్టెన్స్, దాన్ని మనం D అనుకున్నాం. ఓకే, ఈ ఎక్స్టర్నల్ పాయింట్ నుంచి ఈ సర్కిల్ కి మనము ఒక టాంజెంట్ ని డ్రా చేద్దాం. ఈ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ని మనం A అనుకుందాం. ఓకే, ఈ PA అనేది ఈ సర్కిల్ కి టాంజెంట్. ఈ టాంజెంట్ యొక్క లెంత్ ఎంత అవుతుంది, దానికి ఫార్ములా కదా మనకు కావాలి. అది ఎలా వస్తుందంటే, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ సర్కిల్ యొక్క సెంటర్ O నుంచి ఈ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ A ని కలుపుతూ రేడియస్ ని డ్రా చేద్దాం. దిస్ ఈస్ ద రేడియస్. ఆ సర్కిల్ యొక్క రేడియస్ OA అవుతుంది. ఓకే, ఈ PA అనేది మనకి టాంజెంట్. ఈ టాంజెంట్ యొక్క లెంత్ ఏమవుతుందంటే, మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనం ఆల్రెడీ ఒక ప్రాపర్టీ నేర్చుకున్నాం. టాంజెంట్, ఆ టాంజెంట్ యొక్క పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ వద్ద మనం డ్రా చేసిన రేడియస్ పెర్పెండిక్యులర్ గా ఉంటాయి అనే విషయం మనం తెలుసుకున్నాం. సో ఇక్కడ మనకి OPA అనే ట్రయాంగిల్ అనేది ఒక రైట్ ట్రయాంగిల్ అని మనకి ఇప్పుడు అర్థమవుతుంది. ఎందుకంటే ఒక ట్రయాంగిల్ లో ఒక యాంగిల్ 90 డిగ్రీస్ అని తెలిసింది కాబట్టి అది ఒక రైట్ ట్రయాంగిల్. ఓకే, సో ఈ రైట్ ట్రయాంగిల్ బేస్ చేసుకుని దీనికి పైథాగరస్ థియరం అప్లై చేస్తే హైపోటెన్యూస్ స్క్వేర్ ఈక్వల్స్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. అంతే కదా. ఇక్కడ హైపోటెన్యూస్ ఏమవుతుంది, రైట్ యాంగిల్ కి ఆపోజిట్ గా ఏ సైడ్ అయితే ఉందో అది మనకి హైపోటెన్యూస్. అంటే ఇక్కడ OP అనేది హైపోటెన్యూస్. హైపోటెన్యూస్ స్క్వేర్ అంటే OP స్క్వేర్ ఈక్వల్స్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. ఇక్కడ ఒక సైడ్ OA స్క్వేర్ ప్లస్ మరో సైడ్ AP స్క్వేర్. ఓకే, ఇక్కడ OP వాల్యూ D అనుకున్నాం కాబట్టి D స్క్వేర్ ఈక్వల్స్ టు OA స్క్వేర్. OA అనేది ఆ సర్కిల్ యొక్క రేడియస్ కదా. రేడియస్ ని మనం R తో ఇండికేట్ చేస్తాం కాబట్టి R స్క్వేర్ ప్లస్ AP స్క్వేర్. మనకి కావాల్సింది AP అంటే ఆ సర్కిల్ కి మనం ఏదైతే టాంజెంట్ డ్రా చేసామో ఆ టాంజెంట్ యొక్క లెంత్ AP. సో దీని నుంచి AP స్క్వేర్ ఈక్వల్స్ టు D స్క్వేర్ మైనస్ R స్క్వేర్ అవుతుంది. దీని నుంచి AP ఈక్వల్స్ టు ఏపీకి ఉన్న స్క్వేర్ ని మనం రైట్ సైడ్ ట్రాన్స్ఫర్ చేస్తే రూట్ అవుతుంది. స్క్వేర్ రూట్ ఆఫ్ D స్క్వేర్ మైనస్ R స్క్వేర్. ఓకే, అంటే ఇక్కడ ఆ టాంజెంట్ యొక్క లెంత్ కి ఫార్ములా ఏంటంటే స్క్వేర్ రూట్ ఆఫ్ D స్క్వేర్ మైనస్ R స్క్వేర్. D అంటే ఏంటి, R అంటే ఏంటి మనకు ఖచ్చితంగా తెలియాలి. D అంటే సర్కిల్ యొక్క సెంటర్ నుంచి ఆ సర్కిల్ కి ఎక్స్టర్నల్ గా ఒక పాయింట్ ని ఐడెంటిఫై చేశాం కదా, ఆ రెండింటి మధ్య డిస్టెన్స్ D అని మనకి తెలియాలి. ఓకే, R అంటే ఏంటి, ఆ సర్కిల్ యొక్క రేడియస్. అంటే ఒక సర్కిల్ యొక్క రేడియస్ ఇచ్చి ఆ సర్కిల్ యొక్క సెంటర్ నుంచి ఎక్స్టర్నల్ పాయింట్ గల డిస్టెన్స్ ఇచ్చి టాంజెంట్ యొక్క లెంత్ ని ఫైండ్ అవుట్ చేయాలంటే మనం స్క్వేర్ రూట్ ఆఫ్ D స్క్వేర్ మైనస్ R స్క్వేర్ అనే ఫార్ములాని అప్లై చేయాలి. ఓకేనా, రైట్. నెక్స్ట్ ప్రాపర్టీ చూద్దాం. ద టాంజెంట్స్ టు ఎ సర్కిల్ ఎట్ ద ఎండ్ పాయింట్స్ ఆఫ్ ఎ డయామీటర్ ఆర్ ప్యారలల్. చూడండి, ఏదైనా ఒక సర్కిల్ డ్రా చేద్దాం. దిస్ ఈస్ ద సెంటర్ ఆఫ్ ద సర్కిల్. ఒక డయామీటర్ డ్రా చేయండి, వ్యాసం. ఇక్కడ AB అనే ఒక డయామీటర్ ని డ్రా చేసాం. ఈ డయామీటర్ యొక్క ఎండ్ పాయింట్స్ వద్ద అంటే A వద్ద B వద్ద ఆ సర్కిల్ కి ఎన్ని టాంజెంట్స్ డ్రా చేయొచ్చు అంటే A అనే ఎండ్ పాయింట్ వద్ద ఒక టాంజెంట్ డ్రా చేయొచ్చు, B అనే ఎండ్ పాయింట్ వద్ద ఒక టాంజెంట్ డ్రా చేయొచ్చు. ఈ రెండు టాంజెంట్స్ అనేవి కూడా ప్యారలల్ గా ఉంటాయి ఖచ్చితంగా.
ఒక డయామీటర్ యొక్క ఎండ్ పాయింట్స్ వద్ద డ్రా చేసిన టాంజెంట్స్ అనేవి ప్యారలల్ గా ఉంటాయి. ఏబికి ఎల్ అనేది పెర్పెండిక్యులర్ గా ఉంది అండ్ ఎం అనేది పెర్పెండిక్యులర్ గా ఉంది కాబట్టి ఖచ్చితంగా ఎల్ఎం అనేవి ప్యారలల్ లైన్స్ అవుతాయి. అంతే కదా. సో మనం ఒక సర్కిల్ యొక్క డయామీటర్ యొక్క ఎండ్ పాయింట్స్ వద్ద మనం డ్రా చేసిన టాంజెంట్స్ అనేవి ప్యారలల్ టాంజెంట్స్ అవుతాయి. ఈ విషయాన్ని మీరు బాగా గుర్తుంచుకోండి. ఓకేనా. ఇన్ టూ కాన్సెంట్రిక్ సర్కిల్స్ such that a chord of the bigger circle that touches the smaller circle is bisected at the point of contact with the smaller circle. టూ కాన్సెంట్రిక్ సర్కిల్స్ తీసుకుందాం. అంటే ఏకకేంద్ర వృత్తాలు, ఒకే సెంటర్ కలిగిన టూ సర్కిల్స్ ని డ్రా చేద్దాం. ఓకే, ఇప్పుడు ఈ బిగ్ సర్కిల్ కి ఒక కార్డ్ డ్రా చేద్దాం. అది ఎలా డ్రా చేయాలంటే స్మాల్ సర్కిల్ టచ్ చేస్తూ డ్రా చేయాలి. ఈ కార్డ్ అనేది, ఈ బిగ్ సర్కిల్ యొక్క కార్డ్ అనేది స్మాల్ సర్కిల్ కి టాంజెంట్ అవుతుంది. ఆ విధంగా డ్రా చేసినప్పుడు ఈ కార్డ్ అనేది ఈ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఏదైతే ఉందో ఆ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ వద్ద బైసెక్ట్ చేయబడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏబి అనేది ఒక కార్డ్ అనుకుందాం. ఈ బిగ్ సర్కిల్ కి డ్రా చేసే ఏబి అనే కార్డ్ ఈ స్మాల్ సర్కిల్ కి టాంజెంట్ అవుతుంది. ఓకే, సో టాంజెంట్ అయింది కాబట్టి పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ పి అనుకుంటే ఈ పి అనే పాయింట్ వద్ద ఏబి అనే కార్డ్ అనేది బైసెక్ట్ చేయబడుతుంది. అంటే ఏపీ ఎంత లెంత్ కలిగి ఉంటుందో బీపీ కూడా అంతే లెంత్ కలిగి ఉంటుంది అని అర్థం. టూ ఈక్వల్ పార్ట్స్ గా డివైడ్ చేయబడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏపీ 2 సెంటీమీటర్స్ అని ఇచ్చాడు అనుకుందాం. అప్పుడు బీపీ వాల్యూ ఎంత అని అడిగితే ఎంత అని చెప్తాం? అది కూడా 2 సెంటీమీటర్సే ఉంటుంది. ఎందుకంటే ఈ సందర్భంలో ఆ కార్డ్ అనేది బైసెక్ట్ చేయబడుతుంది. ఎక్కడ? ఆ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ వద్ద. సో ఏపీ ఈక్వల్స్ టు పీబీ. అర్థమైంది కదా. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. దీని మీద కూడా మనకి అప్లికేటెడ్ గా సమ్స్ వస్తూ ఉంటాయి. దీన్ని కూడా బాగా గుర్తుంచుకోండి. ఓకే, నెక్స్ట్ ప్రాపర్టీ చూద్దాం. If two tangents AP and AQ are drawn to a circle with center O from an external point A, then angle PAQ equals to 2 into angle OPQ equals to 2 into angle OQP. ఓకే, ఈ ప్రాపర్టీ ఏంటంటే చూడండి, మీకు ఫిగర్ డ్రా చేస్తే మీకు క్లియర్ గా అర్థమవుతుంది. ఒక సర్కిల్ డ్రా చేయండి, సెంటర్ O. ఓకే, ఈ సర్కిల్ కి ఒక ఎక్స్టర్నల్ పాయింట్ ఏ ని ఐడెంటిఫై చేయండి. దిస్ ఈజ్ ద ఎక్స్టర్నల్ పాయింట్ ఏ. ఓకే, ఈ ఎక్స్టర్నల్ పాయింట్ నుంచి ఆ సర్కిల్ కి మనం ఎన్ని టాంజెంట్స్ డ్రా చేయొచ్చు? 2 టాంజెంట్స్ డ్రా చేయొచ్చు. ఆ విషయం మనకు తెలుసు. ఇక్కడ ఏపీ ఏక్యూ అనే ఒక 2 టాంజెంట్స్ ని డ్రా చేద్దాం. ఇప్పుడు మనం ఓపీని ఓక్యూని మనం జాయిన్ చేద్దాం. ఓకే, ఇప్పుడు ఈ 2 టాంజెంట్స్ కూడా ఏ వద్ద ఏర్పరిచే యాంగిల్ అనేది దేనికి ఈక్వల్ అవుతుందంటే పీని క్యూని జాయిన్ చేయండి. ఇక్కడ మనకి ఓపీక్యూ అనేది ఒక ట్రయాంగిల్ ఫామ్ అయింది కదా. ఇది యాంగిల్ ఓపీక్యూ, ఇది యాంగిల్ ఓక్యూపీ అనుకుందాం. ఓకే, ఇలాంటి సందర్భంలో ఇక్కడ ఏ వద్ద యాంగిల్ పి వద్ద యాంగిల్ కి 2 టైమ్స్ ఉంటుంది. అలానే క్యూ వద్ద యాంగిల్ కూడా 2 టైమ్స్ ఉంటుంది. అలానే ఈ పి వద్ద యాంగిల్ క్యూ వద్ద యాంగిల్ ఈక్వల్ కూడా అవుతాయి. ఓకేనా. ఎందుకు ఈక్వల్ అవుతాయంటే ఈ ఓపీక్యూ ట్రయాంగిల్ లో ఓపీ అనేది ఒక రేడియస్, ఓక్యూ అనేది ఒక రేడియస్. రేడియస్ యొక్క లెంత్ అనేది ఒక సర్కిల్ లో ఈక్వల్ కదా. సో ఈ ట్రయాంగిల్ లో 2 సైడ్స్ ఈక్వల్ అని తెలిసాయి. ఒక ట్రయాంగిల్ లో 2 సైడ్స్ ఈక్వల్ గా ఉన్నాయంటే వాటికి ఆపోజిట్ గా ఉండే యాంగిల్స్ కూడా ఈక్వల్ అవుతాయి. సో ఈ సైడ్ కి ఓపీ అనే సైడ్ కి ఆపోజిట్ యాంగిల్ ఓక్యూపీ, క్యూ వద్ద యాంగిల్ అవుతుంది. అలానే ఓక్యూ అనే సైడ్ కి ఆపోజిట్ యాంగిల్ పి వద్ద యాంగిల్ అవుతుంది. అంటే పి వద్ద యాంగిల్ క్యూ వద్ద యాంగిల్ ఈక్వల్ అనే విషయం మనకి తెలియాలి. అలానే ఈ 2 టాంజెంట్స్ మధ్య ఏ వద్ద ఏర్పడే యాంగిల్ అనేది పి వద్ద యాంగిల్ కి 2 టైమ్స్ ఉంటుంది, క్యూ వద్ద యాంగిల్ కి కూడా 2 టైమ్స్ ఉంటుంది. అంటే 2 ఇంటూ యాంగిల్ ఓపీక్యూ అంటే పి వద్ద యాంగిల్. అలానే దేనికి ఈక్వల్ అవుతుందంటే క్యూ వద్ద యాంగిల్ కూడా 2 టైమ్స్ ఉంటుంది. 2 ఇంటూ యాంగిల్ ఓక్యూపీ. ఓకే, యాంగిల్ ఓపీక్యూ ఈక్వల్స్ టు యాంగిల్ ఓక్యూపీ కూడా అవుతుంది. ఓకే,
ఫర్ ఎగ్జాంపుల్ దీని మీద అప్లికేటెడ్ గా ఒక సమ్ ఎలా అడుగుతాడంటే, ఇలా ఒక ఫిగర్ డ్రా చేసి యాంగిల్ ఓపీక్యూ 30 degrees ఇచ్చాడు అనుకుందాం. అప్పుడు యాంగిల్ పిఏక్యూ వాల్యూ ఎన్ని డిగ్రీలు అని మనకు అడగొచ్చు. ఖచ్చితంగా దానికి 2 times ఉంటుంది. ఎందుకంటే యాంగిల్ పిఏక్యూ ఈక్వల్స్ టు 2 into యాంగిల్ ఓపీక్యూ కదా, అంటే 2 into 30 60 degrees అవుతుంది. సో ఆ విధంగా మనకి అప్లికేటెడ్ గా కూడా మనకి సమ్స్ వస్తుంటాయి. ఈ ప్రాపర్టీస్ ని బాగా మనం నేర్చుకోవాలి. నెక్స్ట్, ఇఫ్ ఏ సర్కిల్ టచెస్ ఆల్ ద 4 sides ఆఫ్ ఏ quadrilateral ABCD at points P, Q, R, S, then AB plus CD equals to BC plus DA. This is one of the most important property. ఒక quadrilateral ని డ్రా చేద్దాం. ఈ quadrilateral యొక్క 4 sides ని టచ్ చేస్తూ ఒక సర్కిల్ డ్రా చేయబడితే ఆ సందర్భంలో AB ప్లస్ CD, చూడండి AB సైడ్ ప్లస్ దానికి ఆపోజిట్ గా ఉండే సైడ్ CD, ఈ రెండింటి యొక్క సమ్ అనేది BC ప్లస్ దానికి ఆపోజిట్ గా ఉండే సైడ్ AD. ఓకే, ఏదైనా ఒక క్వాడ్రిలేటర్ యొక్క 4 sides ని టచ్ చేస్తూ ఒక సర్కిల్ డ్రా చేయబడితే ఆ క్వాడ్రిలేటరల్ యొక్క సమ్ ఆఫ్ ద ఆపోజిట్ సైడ్స్ అనేది ఈక్వల్ అవుతుంది. అంటే AB ప్లస్ CD ఈక్వల్స్ టు BC ప్లస్ AD అవుతుంది. ఇది బాగా గుర్తుంచుకోండి. దీని యొక్క ప్రూఫ్ అనేది మనకు అవసరం లేదు, కానీ ఇది గుర్తుంచుకోవాలి. ఓకే, అయితే దీని మీద అప్లికేటెడ్ గా లెక్క ఎలా అడుగుతాడంటే, ఫర్ ఎగ్జాంపుల్ AB లెంత్ 5 centimeters అని ఇచ్చాడు అనుకుందాం, CD లెంత్ 7 centimeters అని ఇచ్చాడు అనుకుందాం, BC లెంత్ 4 centimeters అని ఇచ్చాడు అనుకుందాం, AD లెంత్ ను ఫైండ్ అవుట్ చేయమని మనల్ని అడగొచ్చు. అప్పుడు మనకి ప్రాపర్టీ గుర్తుకు రావాలి. ఎప్పుడైతే ఒక క్వాడ్రిలేటరల్ యొక్క 4 sides ని టచ్ చేస్తూ ఒక సర్కిల్ డ్రా చేయబడిందో ఆ క్వాడ్రిలేటరల్ యొక్క ఆపోజిట్ సైడ్స్ యొక్క సమ్ అనేది ఈక్వల్ అవుతుంది. అంటే AB ప్లస్ CD, AB వాల్యూ 5 కదా, 5 ప్లస్ CD అంటే 7 ఈక్వల్స్ టు BC ప్లస్ AD అంటే 4 ప్లస్ X అవుతుంది. దీని నుంచి మనం X వాల్యూని మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. X ఈక్వల్స్ టు 5 ప్లస్ 7 అంటే 12 కదా, 12 మైనస్ 4 అంటే 8 centimeters అవుతుంది. సో ఆ విధంగా మనం అప్లికేటెడ్ గా సమ్స్ ఇస్తే చేయాలి. ఓకే, చూడండి 5 ప్లస్ 7 12 కదా, 4 ప్లస్ 8 12 కదా, మనకి ఆ విధంగా మనం ఆన్సర్ బట్టి కూడా చెక్ చేసుకోవచ్చు. రైట్, ఇక్కడ ఒక సమ్ చూద్దాం. క్యాలిక్యులేట్ ద లెంత్ ఆఫ్ ద టాంజెంట్ ఫ్రమ్ ఎ పాయింట్ 15 centimeters అవే ఫ్రమ్ ద సెంటర్ ఆఫ్ ద సర్కిల్ ఆఫ్ రేడియస్ 9 cm. 9 centimeters రేడియస్ కలిగిన ఒక సర్కిల్ డ్రా చేయండి. దిస్ ఇస్ ద సెంటర్ ఆఫ్ ద సర్కిల్ O. ఈ సర్కిల్ యొక్క సెంటర్ నుంచి 15 centimeters అవే 15 centimeters దూరంలో ఒక ఎక్స్టర్నల్ పాయింట్ P ని ఐడెంటిఫై చేయండి. ఓకే, ఇక్కడ ఈ సర్కిల్ యొక్క రేడియస్ 9 centimeters అని మనకి ఇవ్వడం జరిగింది కదా. సర్కిల్ యొక్క సెంటర్ నుంచి పీక్ గల డిస్టెన్స్ 15 centimeters అని ఇవ్వడం జరిగింది. ఓకే, ఈ రేడియస్ యొక్క ఎండ్ పాయింట్ వద్ద ఒక టాంజెంట్ ని P నుంచి డ్రా చేయండి. దీన్ని PT అనుకుందాం. ఈ టాంజెంట్ యొక్క లెంత్ నే మనం ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, లెంత్ ఆఫ్ ద టాంజెంట్ ఫార్ములా ఏంటంటే x ఈక్వల్స్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ d స్క్వేర్ మైనస్ r స్క్వేర్. స్క్వేర్ రూట్ ఆఫ్ d అంటే ఏంటో మనకు తెలియాలి. d అంటే సర్కిల్ యొక్క సెంటర్ నుంచి ఆ ఎక్స్టర్నల్ పాయింట్ కి మధ్య గల డిస్టెన్స్, అంటే ఇక్కడ 15 స్క్వేర్ మైనస్ r అంటే ఇక్కడ రేడియస్ 9 స్క్వేర్. ఓకే, దీని నుంచి మనకు లెంత్ అనేది వస్తుంది. 15 స్క్వేర్ అంటే 15 జార్ 225 మైనస్ 9 స్క్వేర్ అంటే 81. ఓకే, స్క్వేర్ రూట్ ఆఫ్ 225 లో 81 లెస్ చేయండి 144. దట్ ఈక్వల్స్ టు 12 centimeters. ఇక్కడ టాంజెంట్ యొక్క లెంత్ అనేది 12 centimeters అవుతుంది. ఈ టైప్ ఆఫ్ సమ్స్ అనేవి మనకి తరచుగా వస్తాయి. ఓకే, నెక్స్ట్ బిట్ చూడండి. The angle between a tangent to a circle and the radius drawn at the point of contact is dash. దీన్ని ఆల్రెడీ మనం ఒక ప్రాపర్టీగా కూడా చెప్పాం. దీన్ని బిట్గా కూడా చాలా సందర్భాల్లో ఇవ్వడం జరిగింది కాబట్టి ఈ బిట్ ని మరలా నేను మీకు ఇక్కడ నోట్ చేశాను. చూడండి, ఒక వృత్త స్పర్శరేఖకు స్పర్శ బిందువు గుండా గీచిన వ్యాసార్థానికి మధ్య కోణం. ఒక సర్కిల్ డ్రా చేయండి. దిస్ ఇస్ ద సెంటర్ ఆఫ్ ద సర్కిల్, దిస్ ఇస్ ద రేడియస్ ఆఫ్ ద సర్కిల్, దిస్ ఇస్ ద టాంజెంట్. ఈ టాంజెంట్ యొక్క పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ మనం P అనుకుందాం. ఈ రేడియస్ అండ్ ఈ టాంజెంట్ ఆల్వేస్ పర్పెండిక్యులర్, అంటే ఎన్ని డిగ్రీస్ ఉంటుంది వాటి మధ్య కోణం
90 degrees ఉంటుంది. ఓకే, రైట్. ఫ్రమ్ ఏ పాయింట్ Q, the length of the tangent to a circle is 24 centimeters and the distance of Q from the center is 25 centimeters. The radius of the circle is dash. Q అనే బిందువు నుండి వృత్తం మీదకు గీయబడిన స్పర్శ రేఖ పొడవు 24 సెంటీమీటర్స్ మరియు వృత్త కేంద్రం నుండి Q బిందువుకు గల దూరం 25 సెంటీమీటర్స్ అయిన వృత్త వ్యాసార్థం. ఒకసారి ఫిగర్ ని డ్రా చేసుకోండి. ఇలాంటి టైప్ ఆఫ్ సమ్స్ లో మనకి ఈజీగా తెలిసిపోతుంది. ఒక సర్కిల్ డ్రా చేయండి. ఇక్కడ ఎక్స్టర్నల్ పాయింట్ మనం Q ని ఐడెంటిఫై చేయాలి. Q నుంచి ఒక టాంజెంట్ డ్రా చేయండి. ఈ టాంజెంట్ యొక్క లెంత్ అనేది 24 సెంటీమీటర్స్ అని మనకి ఇవ్వడం జరిగింది. ఓకే, అలానే ఈ Q అనే పాయింట్ నుంచి ఈ సర్కిల్ యొక్క సెంటర్ కి గల డిస్టెన్స్ 25 సెంటీమీటర్స్ అని ఇవ్వడం జరిగింది. ఓకే, అయితే మనం రేడియస్ ని ఫైండ్ అవుట్ చేయాలి. ఇది మనకి రైట్ ట్రయాంగిల్ ఫామ్ చేస్తుంది కాబట్టి ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లో పైథాగరస్ థీరం అప్లై చేసి రేడియస్ ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. హైపోటెన్యూస్ స్క్వేర్ ఈక్వల్స్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. ఇక్కడ హైపోటెన్యూస్ ఏమవుతుంది? రైట్ యాంగిల్ కి ఆపోజిట్ గా ఉండే సైడే హైపోటెన్యూస్ అవుతుంది. దాన్ని గుర్తుంచుకోండి. 25 స్క్వేర్ అంటే 625 ఈక్వల్స్ టు r స్క్వేర్ ప్లస్ 24 స్క్వేర్ అంటే 576. దీని నుంచి r స్క్వేర్ ఈక్వల్స్ టు 625 మైనస్ 576 లెస్ చేయండి 49. r స్క్వేర్ ఈక్వల్స్ టు 49 కాబట్టి r ఈక్వల్స్ టు 7 సెంటీమీటర్స్ అవుతుంది. ఇక్కడ రేడియస్ అనేది 7 సెంటీమీటర్స్. ఓకే, ఇఫ్ AP and AQ are two tangents a circle with center O, so that angle POQ equals to 110 degrees, then angle PAQ is equal to dash. చూడండి దీని ఫిగర్ ఎలా ఉంటుందంటే, దిస్ ఈజ్ ఏ సర్కిల్, సెంటర్ O, AP and AQ are two tangents కదా, అంటే A అనేది ఎక్స్టర్నల్ పాయింట్ అని అర్థం. AP అనేది ఒక టాంజెంట్, AQ అనేది ఒక టాంజెంట్. ఓకే, దిస్ ఈజ్ ద AP టాంజెంట్, దిస్ ఈజ్ ద AQ టాంజెంట్. ఈ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ P వద్ద ఒక రేడియస్ ని డ్రా చేయండి. అలాగే పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ Q వద్ద ఒక రేడియస్ ని డ్రా చేయండి. యాంగిల్ POQ ఈక్వల్స్ టు 110 డిగ్రీస్. POQ అంటే ఇక్కడ యాంగిల్, ఇది 110 డిగ్రీస్ అని ఇవ్వడం జరిగింది. ఓకే, దెన్ యాంగిల్ PAQ ఈజ్ ఈక్వల్ టు డాష్. PAQ అంటే ఇక్కడ ఏ వద్ద యాంగిల్ మనం ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, ఎప్పుడైతే ఈ ఫిగర్ ని ఈ విధంగా మనం కరెక్ట్ గా డ్రా చేసుకుంటే మన ఆన్సర్ అనేది మనకి ఈజీగా తెలుస్తుంది. మీరు అబ్జర్వ్ చేస్తే APOQ అనేది ఒక క్వాడ్రిలేటరల్. ఒక క్వాడ్రిలేటరల్ లో సమ్ ఆఫ్ 4 యాంగిల్స్ 360 డిగ్రీస్ అవుతుంది, అది మనకు తెలుసు. ఓకే, అయితే ఇక్కడ P వద్ద యాంగిల్ ఎంత ఉంటుంది? AP అనే టాంజెంట్ OP అనే రేడియస్ కి పర్పెండిక్యులర్ గా ఉంటుంది, అంటే 90 డిగ్రీస్ ఉంటుంది. అలానే ఈ Q వద్ద యాంగిల్ ఎంత ఉంటుందంటే OQ అనే రేడియస్ AQ అనే టాంజెంట్ కి పర్పెండిక్యులర్ గా ఉంటుంది, అంటే ఇక్కడ 90 డిగ్రీస్ ఉంటుంది. సో ఈ క్వాడ్రిలేటరల్ లో 3 యాంగిల్స్ తెలిసాయి కాబట్టి ఈ 4th యాంగిల్ అనేది మనకి తెలిసిపోతుంది. ఓకే, ఈ 3 యాంగిల్స్ ని యాడ్ చేయండి. 110 ప్లస్ 90 ప్లస్ 90 290 డిగ్రీస్ వచ్చింది కదా. సో 4th యాంగిల్ ఎంత అవుతుందంటే యాంగిల్ PAQ ఈక్వల్స్ టు 360 మైనస్ 290 అవుతుంది. దట్ ఈక్వల్స్ టు 70 డిగ్రీస్. అంటే ఇక్కడ ఈ 2 టాంజెంట్స్ మధ్య ఏ వద్ద యాంగిల్ అనేది 70 డిగ్రీస్ అని మనకి తెలుస్తుంది. ఓకే, నెక్స్ట్ బిట్ చూద్దాం. ఇఫ్ టాంజెంట్స్ PA అండ్ PB ఫ్రమ్ ఎ పాయింట్ P టు ఎ సర్కిల్ విత్ సెంటర్ O ఆర్ inclined to each other at an angle of 80 degrees, then angle POA equals to dash. చూడండి ఇక్కడ ఒక సర్కిల్ డ్రా చేయండి. దిస్ ఈజ్ ద సెంటర్. PA అండ్ PB ఆర్ 2 టాంజెంట్స్ కదా, అంటే P అనేది ఇక్కడ ఎక్స్టర్నల్ పాయింట్, PA అనేది ఒక టాంజెంట్, PB అనేది ఒక టాంజెంట్. PA PB ఈ 2 టాంజెంట్స్ మధ్య యాంగిల్ అనేది మనకి 80 డిగ్రీస్ అని ఇవ్వడం జరిగింది. ఓకే, దెన్ యాంగిల్ POA. POA అంటే Pని Oని జాయిన్ చేయండి, Oని Aని జాయిన్ చేయండి. ఈ O దగ్గర యాంగిల్, ఈ యాంగిల్ మనం యాంగిల్ POA అంటాం. ఈ యాంగిల్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, ఇక్కడ మనకి తెలియవలసింది ఏంటంటే ఈ సర్కిల్ యొక్క సెంటర్ ని
ఈ టూ టాంజెంట్స్ యొక్క కామన్ పాయింట్ అయిన Pని జాయిన్ చేస్తూ మనం ఒక లైన్ డ్రా చేసాం కదా. ఈ లైన్ అనేది ఈ P వద్ద యాంగిల్ ని బైసెక్ట్ చేస్తుంది. P వద్ద కంప్లీట్ యాంగిల్ 80 degrees కదా. సో ఈ PO అనే లైన్ ఈ 80 degrees ని 40 గా డివైడ్ చేస్తుంది, అంటే బైసెక్ట్ చేస్తుంది. ఓకే, మనకి ఇంకో విషయం తెలుసు, ఈ OA అనే రేడియస్ ఈ PA అనే టాంజెంట్ కి పెర్పెండిక్యులర్ గా ఉంటుంది, అంటే 90 degrees ఉంటుంది. ఇప్పుడు మనం ఈ POA అనే ట్రయాంగిల్ అబ్జర్వ్ చేస్తే ఈ ట్రయాంగిల్ లో టూ యాంగిల్స్ మనకు తెలిసాయి, ఒకటి 90 degrees, ఒకటి 40 degrees. సో యాంగిల్ POA ఎంత అవుతుందో మనకి ఈజీగా చెప్పవచ్చు. ఒక ట్రయాంగిల్ లో సమ్ ఆఫ్ ద త్రీ యాంగిల్స్ ఈజ్ 180 degrees కదా. సో 180 మైనస్ 40 ప్లస్ 90, మనకు తెలిసిన టూ యాంగిల్స్ ని సమ్ చేసి 180లో లెస్ చేస్తే మనకి ఆ థర్డ్ యాంగిల్ అయిన యాంగిల్ POA తెలుస్తుంది. ఓకే, ఎంత వస్తుంది చూడండి, 180 మైనస్ 130 దట్ ఈక్వల్స్ టు 50 degrees. 50 degrees అనేది మన ఆన్సర్ అవుతుంది. ఓకేనా, నెక్స్ట్ బిట్ చూద్దాం. ద లెంత్ ఆఫ్ ద టాంజెంట్ ఫ్రమ్ ఎ పాయింట్ A at a circle of radius 3 cm is 4 cm. 3 cm రేడియస్ కలిగిన ఒక సర్కిల్ యొక్క టాంజెంట్ యొక్క లెంత్ అనేది 4 cm అని ఇవ్వడం జరిగింది. ద డిస్టెన్స్ ఆఫ్ A ఫ్రమ్ ద సెంటర్ ఆఫ్ ద సర్కిల్ ఈజ్ డాష్. క్లియర్ గా అర్థమవుతుంది. దిస్ ఈస్ ద సెంటర్ ఆఫ్ ద సర్కిల్, దిస్ ఈస్ ద ఎక్స్టర్నల్ పాయింట్ A. మనకి ఈ సర్కిల్ యొక్క సెంటర్ నుంచి ఏ గల డిస్టెన్స్ ని మనం ఫైండ్ అవుట్ చేయమని అడగటం జరిగింది. ఈ సర్కిల్ యొక్క రేడియస్ 3 cm అని ఇవ్వడం జరిగింది. టాంజెంట్ యొక్క లెంత్ 4 cm అని ఇవ్వడం జరిగింది. ఓకే, ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అవుతుంది కదా. ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లో ఈ హైపోటెన్యూస్ మనం ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది. ఈ హైపోటెన్యూసే ఈ సర్కిల్ యొక్క సెంటర్ కి A కి గల డిస్టెన్స్ అవుతుంది. d square equals to 3 square plus 4 square. d square equals to 9 plus 16 అంటే 25. d equals to 5 centimeters అవుతుంది. ఓకే, a circle inscribed in a triangle ABC having sides 8 cm, 10 cm and 12 cm as shown in the figure. Find AD. ఇక్కడ AD వాల్యూని మనం ఫైండ్ అవుట్ చేయాలి. చూడండి, ఇక్కడ మనం ఒక విషయాన్ని గుర్తుకు తెచ్చుకుందాం. ఏదైనా ఒక సర్కిల్ కి ఎక్స్టర్నల్ పాయింట్ నుంచి టూ టాంజెంట్స్ ని మనం డ్రా చేయొచ్చు అని చెప్పుకున్నాం. ఆ టూ టాంజెంట్స్ యొక్క లెంగ్త్స్ ఈక్వల్ అని చెప్పాం. ఆ కాన్సెప్ట్ ఇక్కడ తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ AD అనేది ఒక టాంజెంట్ అవుతుంది, AF అనేది ఒక టాంజెంట్ అవుతుంది కదా. A అనే ఎక్స్టర్నల్ పాయింట్ నుంచి AD అనేది ఒక టాంజెంట్ అవుతుంది, AF అనేది ఒక టాంజెంట్ అవుతుంది. ఈ రెండు కూడా ఈక్వల్ లెంత్ కలిగి ఉంటాయి. అలాగే BD లెంత్ BE లెంత్ కి ఈక్వల్ అవుతుంది. అలాగే CE లెంత్ CF లెంత్ కి ఈక్వల్ అవుతుంది. ఆ విషయం మనకి తెలియాలి. ఓకే, ADని X అనుకుంటే AF కూడా X అవుతుంది. BDని Y అనుకుంటే BE కూడా Y అవుతుంది. CEని Z అనుకుంటే CF కూడా Z అవుతుంది. ఇప్పుడు చూడండి, X plus Y ఈక్వల్స్ టు 12 cm అవుతుంది. ఎందుకంటే AB లెంత్ 12 cm అని మనకి ఇవ్వడం జరిగింది కాబట్టి. అలానే Y plus Z ఈక్వల్స్ టు 8 cm, అది ఆల్రెడీ లెక్కలో ఇవ్వటం జరిగింది. అలానే X plus Z ఈక్వల్స్ టు 10 cm, అంతే కదా. ఈ మూడింటిని యాడ్ చేయండి. 2x plus 2y plus 2z, 2 కామన్ తీసేద్దాం. 2 into x plus y plus z ఈక్వల్స్ టు 12 plus 8 20 plus 10 30. దీని నుంచి x plus y plus z ఈక్వల్స్ టు 30/2 అంటే 15 వచ్చింది. x plus y plus z ఈక్వల్స్ టు 15 వచ్చింది. మనం AD వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి, అంటే x వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. x వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి అంటే y plus z బదులుగా 8 cm కదా. సో ఈ y plus z ప్లేస్ లో 8 ని సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకి x వాల్యూ అనేది వచ్చేస్తుంది. x plus 8 ఈక్వల్స్ టు 15. x ఈక్వల్స్ టు ఎంత అవుతుందంటే 15 minus 8, దట్ ఈక్వల్స్ టు 7 cm. ఆప్షన్ డి. ఓకే, నెక్స్ట్ బిట్ చూద్దాం. ఇఫ్ ట్రయాంగిల్ ABC ఈజ్ circumscribed touching the circle at P, Q and R. If AP equals to 4 cm, BP equals to 6 cm and AC equals to 12 cm
and BC equals to x centimeters. Find the value of x. ఇక్కడ ఒక సర్కిల్ అనేది ఒక ట్రయాంగిల్ ABC యొక్క 3 sides ని టచ్ చేస్తూ ఉంది. ABC ఈ ట్రయాంగిల్ యొక్క 3 sides కూడా సర్కిల్ ని టచ్ చేస్తున్నాయి at P, Q and R. ఓకే, AP equals to 4 centimeters. AP length 4 centimeters. BP equals to 6 centimeters. BP length 6 centimeters. AC equals to 12 centimeters. AC అనే సైడ్ యొక్క లెంత్ 12 centimeters. And BC equals to x centimeters. B నుంచి C గల లెంత్ x centimeters అని ఇవ్వడం జరిగింది. అయితే మనం ఈ BC లెంత్ ని ఫైండ్ అవుట్ చేయాలి, అంటే x వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. చూడండి, ఈ సర్కిల్ కి A అనేది ఎక్స్టర్నల్ పాయింట్ అయితే AP టాంజెంట్ AR టాంజెంట్స్ లెంత్స్ ఈక్వల్ గా ఉంటాయి కదా. సో AP 4 centimeters కాబట్టి AR కూడా 4 centimeters ఉంటుంది. అలానే BP 6 centimeters కాబట్టి BQ కూడా 6 centimeters ఉంటుంది. ఓకే, అయితే ఇక్కడ చూడండి, A నుంచి C కి టోటల్ లెంత్ 12 centimeters కదా. A నుంచి R కి 4 centimeters కాబట్టి R నుంచి C కి 8 centimeters ఉంటుంది, ఎందుకంటే టోటల్ లెంత్ 12 centimeters కాబట్టి. ఓకే, CR 8 centimeters ఉండేటప్పుడు CQ కూడా 8 centimeters ఉంటుంది, ఎందుకంటే CR CQ అనే ఈ 2 టాంజెంట్స్ కూడా ఈక్వల్ అవుతాయి. సో దీని నుంచి మనం x వాల్యూని మనం చెప్పేవచ్చు. x ఈక్వల్స్ టు 6 + 8 అంటే 14 centimeters ఉంటుంది. ఓకే, టోటల్ గా BC లెంత్ అనేది 6 + 8 14 centimeters. ఇలా మనం ఈ ఫిగర్ ని డ్రా చేసుకొని ఒక సర్కిల్ యొక్క ఎక్స్టర్నల్ పాయింట్ నుంచి మనం డ్రా చేసిన 2 టాంజెంట్స్ యొక్క లెంత్స్ ఈక్వల్ అనే కాన్సెప్ట్ ని బేస్ చేసుకొని దీని ఆన్సర్ ని మనం చెప్పాం. ఓకే, రైట్. నెక్స్ట్ బిట్ చూద్దాం. ఇఫ్ 3 circles with centers A, B, C respectively touch each other externally. 3 circles ఇలా ఎక్స్టర్నల్ గా టచ్ చేసుకుంటూ ఉన్నాయి. వీటి యొక్క సెంటర్స్, ఫస్ట్ సర్కిల్ సెంటర్ A, సెకండ్ సర్కిల్ యొక్క సెంటర్ B, ఈ థర్డ్ సర్కిల్ యొక్క సెంటర్ C. ఇఫ్ AB ఈక్వల్స్ టు 5 centimeters, A సెంటర్ నుంచి B సెంటర్ కి మధ్య గల డిస్టెన్స్ 5 centimeters. BC ఈక్వల్ టు 7 centimeters, B సెంటర్ నుంచి C సెంటర్ గల డిస్టెన్స్ 7 centimeters. అండ్ CA ఈక్వల్స్ టు 6 centimeters, CA లెంత్ 6 centimeters. ఓకే, ఫైండ్ ద రేడియస్ ఆఫ్ ద సర్కిల్ విత్ సెంటర్ A. ఏ సెంటర్ కలిగిన సర్కిల్ యొక్క రేడియస్ ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, చూడండి, ఏ సర్కిల్ కలిగిన సెంటర్ యొక్క రేడియస్ ని మనం x అనుకుంటే ఇది కూడా రేడియస్ అవుతుంది కాబట్టి x అవుతుంది. అలానే B సెంటర్ సర్కిల్ కలిగిన రేడియస్ y అనుకుంటే B నుంచి ఈ రేడియస్ కూడా y నే అవుతుంది కదా. అలాగే C సెంటర్ కలిగిన సర్కిల్ యొక్క రేడియస్ z అనుకుంటే ఈ రెండు z అవుతాయి. ఇప్పుడు దీని నుంచి మనకి ఏం తెలుస్తుంది? x + y = 5 అని తెలిసింది. y + z = 7 అని తెలుస్తుంది. z + x = 6 అని మనకి తెలుస్తుంది. ఈ 3 ఈక్వేషన్స్ ని టోటల్ చేయండి. 2 of x + y + z = 5 + 7 + 6 18. x + y + z = 18/2, that means 9. మనకి ఏం కావాలి? ఏ సెంటర్ కలిగిన సర్కిల్ యొక్క రేడియస్ కావాలి. ఆ రేడియస్ ని మనం x అనుకున్నాం కదా, అంటే x వాల్యూని మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ ఈ x + y + z = 9 అనే ఈక్వేషన్ లో y + z ప్లేస్ లో 7 ని మనం సబ్స్టిట్యూట్ చేయండి. ఏమవుతుంది? x + y + z ప్లేస్ లో 7 అంటే x + 7 = 9. x = 9 - 7, that equals to 2 centimeters అనేది మన ఆన్సర్ అవుతుంది. ఓకే, రైట్. PT is a tangent to a circle drawn from an external point P and PBA is a secant. If AP equals to 10 centimeters, BP equals to 8 centimeters, then PT equals to dash. చూడండి, ఒక సర్కిల్ డ్రా చేయండి. సెంటర్ O అనుకుందాం, ఎక్స్టర్నల్ పాయింట్ P. PT is a tangent. PT అనేది ఒక టాంజెంట్ అనుకుందాం. PBA is a secant. PBA, PT అనేది టాంజెంట్, PBA అనేది ఒక సీకెంట్.
ఓకే, ఏపీ ఈక్వల్స్ టు 10 సెంటీమీటర్స్. ఏ నుంచి పీకి గల మొత్తం డిస్టెన్స్ 10 సెంటీమీటర్స్. బీపీ ఈక్వల్స్ టు 8 సెంటీమీటర్స్. పి నుంచి బికి లెంత్ 8 సెంటీమీటర్స్. పీటీ ఈక్వల్స్ టు డాష్, అంటే ఈ ట్యాంజెంట్ యొక్క లెంత్ ను మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన ప్రాపర్టీ ఏంటంటే, ఏదైనా ఒక సర్కిల్ కి ఎక్స్టర్నల్ పాయింట్ నుంచి ఒక సీకెంట్ ఒక ట్యాంజెంట్ డ్రా చేసామనుకుందాం. ఒక సీకెంట్ ఒక ట్యాంజెంట్ డ్రా చేసేటప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ పీటీ అనేది ట్యాంజెంట్, పిబిఏ అనేది ఒక సీకెంట్ అనుకునేటప్పుడు పిఏ ఇంటూ పిబి ఈక్వల్స్ టు పిటి స్క్వేర్. ఈ ప్రాపర్టీని మనం గుర్తుంచుకోవాలి, ఇది చాలా ఇంపార్టెంట్ కూడా. చూడండి, దీని నుంచి పిఏ అంటే మనకి ఇక్కడ ఎంత అవుతుంది, పిఏ అంటే 10 కదా, ఇంటూ పిబి అంటే ఎంత 8 ఈక్వల్స్ టు పిటి స్క్వేర్. పిటి అంటే ఇక్కడ మనం ఎక్స్ అనుకున్నాం కదా, ఎక్స్ స్క్వేర్. 10 8 జార్ 80 కదా, 80 ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్. ఎక్స్ ఈక్వల్స్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 80. 16 5 జార్ 80 కదా, అంటే 4√5 సెంటీమీటర్స్ అవుతుంది. గుర్తుంచుకోండి, ఇది చాలా ఇంపార్టెంట్ ప్రాపర్టీ. చూడండి, ఇన్ ద ఫిగర్ ఇఫ్ O is the center of the circle, then angle DOB equals to dash. ఈ ఫిగర్ ని నేను అగైన్ డ్రా చేస్తాను క్లియర్ గా. దిస్ ఇస్ ద సర్కిల్, ABC CD అని ఒక టాంజెంట్ డ్రా చేశాడు, యాంగిల్ 60 degrees, సెంటర్ OB అనే రేడియస్ ని డ్రా చేశాడు. ఇక్కడ OA అనేది రేడియస్, OB కూడా రేడియస్. ఓకే, మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలంటే యాంగిల్ DOB అంటే ఇక్కడ O వద్ద యాంగిల్ ని మనం ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయాలి. దీన్ని x డిగ్రీస్ అనుకుందాం. ఇప్పుడు CD అనేది టాంజెంట్, OD అనేది రేడియస్ కాబట్టి ఈ రెండింటి మధ్య యాంగిల్ అనేది 90 ఉంటుంది. ఇట్స్ వెరీ క్లియర్. ఓకే, ఇప్పుడు ACD అనే ఈ ట్రయాంగిల్ మనం అబ్జర్వ్ చేద్దాం. D దగ్గర 90 డిగ్రీస్ ఉంది, C దగ్గర 60 డిగ్రీస్ ఉంది. అప్పుడు A దగ్గర ఏ యాంగిల్ ఎంత అవుతుంది, 90 ప్లస్ 60 150. 180లో నుంచి 150 లెస్ చేయండి, 30 డిగ్రీస్ ఉంటుంది. ఎందుకంటే ఈ 3 యాంగిల్స్ యొక్క సమ్ అనేది 180 అవ్వాలి కదా. అంటే ఏ వద్ద యాంగిల్ 30 డిగ్రీస్ అని తెలిసింది. బి వద్ద యాంగిల్ ఎంత అవుతుంది తెలుసా, బి వద్ద యాంగిల్ కూడా 30 డిగ్రీస్ అవుతుంది. ఎందుకంటే ఈ OAB అనే ఈ ట్రయాంగిల్ అబ్జర్వ్ చేస్తే ఈ ట్రయాంగిల్లో OA సైడ్ OB సైడ్ ఈక్వల్ గా ఉన్నాయని మనకు తెలుస్తుంది. ఎందుకు, OA OB అనేవి ఆ సర్కిల్ యొక్క రేడియస్ కదా, రేడియస్ అనేది ఒక సర్కిల్లో ఈక్వల్ గా ఉంటాయి కాబట్టి ఈ OA సైడ్ OB సైడ్ ఈ ట్రయాంగిల్లో ఈక్వల్ అని మనకి తెలుస్తుంది. ఒక ట్రయాంగిల్లో 2 సైడ్స్ ఈక్వల్ గా ఉన్నాయంటే వాటికి ఆపోజిట్ గా ఉండే యాంగిల్స్ కూడా ఈక్వల్ గా ఉంటాయి. ఓకే, సో OB అనే సైడ్ కి ఆపోజిట్ యాంగిల్ 30 డిగ్రీస్ అని మనకు తెలిసింది కాబట్టి OA అనే సైడ్ కి ఆపోజిట్ యాంగిల్ కూడా 30 డిగ్రీసే అవుతుంది. ఓకే, ఈ x వాల్యూ మనకి ఎంత అవుతుంది తెలుసా, x ఈక్వల్స్ టు 30 ప్లస్ 30 అవుతుంది. ఎందుకు అవుతుందంటే చూడండి, ABO అనే ఈ ట్రయాంగిల్లో A వద్ద 30 డిగ్రీస్ అని తెలిసింది, B వద్ద 30 డిగ్రీస్ అని మనకు తెలిసింది. ఇక్కడ O వద్ద యాంగిల్ x అనుకున్నాం కదా, ఈ x ఎంత అవుతుందంటే ఒక ట్రయాంగిల్లో ఏదైనా ఒక సైడ్ ని మనం ఎక్స్టెండ్ చేసేటప్పుడు ఏర్పడే ఎక్స్టర్నల్ యాంగిల్ అనేది దాని యొక్క ఆపోజిట్ ఇంటీరియల్ యాంగిల్స్ యొక్క సమ్మకి ఈక్వల్ అవుతుంది. అంటే ఇక్కడ 30 ప్లస్ 30 యాడ్ చేస్తే ఎంత వస్తుందో అంతే ఉంటుంది x వాల్యూ. అంటే x ఈక్వల్స్ టు 60 డిగ్రీస్ అవుతుంది. ఓకే, రైట్. నెక్స్ట్ బిట్ చూద్దాం. ఇన్ ద ఫిగర్ O is the center, then యాంగిల్ AOC. ఈ యాంగిల్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. యాంగిల్ AOC అంటే O దగ్గర యాంగిల్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. చూడండి, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ బిట్. ఇది ఏంటంటే ఒక సర్కిల్ ఇచ్చాడు కదా, సెంటర్ O, AO, CO. అలానే B దగ్గర యాంగిల్ 115 డిగ్రీస్ అని ఇవ్వడం జరిగింది. మనకి యాంగిల్ AOC వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఇక్కడ O దగ్గర యాంగిల్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఎలా చేస్తామంటే ముందుగా ఈ సర్కిల్ పై ఎక్కడైనా ఒక పాయింట్ ని మనం ఐడెంటిఫై చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని D అనుకుందాం. ADని CDని యాడ్ చేయండి. ఇప్పుడు మనకి ABCD అనేది ఒక సైక్లిక్ క్వాడ్రిలేటరల్ అవుతుంది. సైక్లిక్ క్వాడ్రిలేటరల్ లో ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ సప్లిమెంటరీ, అంటే 180 డిగ్రీస్ ఉండాలి కదా.
సో ఇది 115 డిగ్రీస్ అయ్యేటప్పుడు ఇక్కడ డి దగ్గర యాంగిల్ ఎంత అవుతుంది తెలుసా? 180 మైనస్ 115 65 డిగ్రీస్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఏంటంటే డి వద్ద యాంగిల్ 65 డిగ్రీస్ ఉండేటప్పుడు ఇక్కడ ఓ వద్ద యాంగిల్ దీనికి 2 టైమ్స్ ఉంటుంది. అంటే 2 into 65 130 డిగ్రీస్ అవుతుంది. ఆన్సర్ 130 డిగ్రీస్. ఓకే, రైట్.